గాజువాక జోన్ పరిధిలో రివ్యూ సమావేశం. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, జీవీఎంసీ కమిషనర్, వార్డు సమస్యలను వివరించిన రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం జగన్. గాజువాక జోన్ పరిధిలో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ నుండి కూర్మన్నపాలెం, గాంధీ బొమ్మ జంక్షన్ నుండి బరియల్ గ్రౌండ్ వర్క్ ఉన్న రోడ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో తొలగించిన వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్త 500 KL ట్యాంక్ ఏర్పాటు చేయాలని, వార్డు పరిధిలో కమ్యూనిటీ హాల్స్ కొరకు అప్పటి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, నేటికి ఎటువంటి పరిష్కారం లేదని, ప్రధాన గెడ్డ బ్యాలెన్స్ వర్క్లు మరియు 2 బాక్స్ కల్వర్ట్లు నిర్మాణం కొరకు స్టాండింగ్ కమిటీ ఎజెండాలో వచ్చేలా కృషి చేయాలని, పార్కులు అభివృద్ధి చేయాలని, గాంధీ బొమ్మ జంక్షన్లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని, కూర్మనపాలెం నుండి వడ్లపూడి వరకు ఉన్న ప్రధాన కాలువను R&B వారితో డెవలప్ చేయించాలని, వడ్లపూడిలో ఉన్న సిగ్నల్ లైట్లు వినియోగంలోకి తేవాలని, పై సమస్యలపై లిఖితపూర్వకంగా ముఖ్య అతిథులకు అందజేసి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోన్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గవర్నర్లు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ గారు, అలాగే అధికారులకు, నా సహచార కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాంజలి. ఒక మంచి పరిణామం. ఎందుకంటే గత నెల నుంచి కూడా అనుకుంటున్నాం గాజువాకలో రివ్యూ పెట్టాలని. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇంత ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్యే గారికి మరి పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఏదైతే వాటిలో మా సమస్యలు, మరి అనేకమైన సమస్యలన్నీ కూడా మీ దయ వల్ల, మరి మీరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా చేసుకోగలిగాం. అయితే మనం 87వ వార్డు ప్రాంతంలో, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కన్నా మనం లాస్ట్ టైం వాటర్ ట్యాంక్ తొలగించడం జరిగింది. అది దిశల వ్యవస్థ వచ్చినప్పుడు దానిలో మరి మా 87వ వార్డుకి 500 KL వాటర్ ట్యాంక్ కూడా కావాలి. గతంలో కూడా లెటర్ పెట్టాం. అది తప్పకుండా, ఎందుకంటే మనం డిస్మెంటల్ చేసాం కాబట్టి ఆ ట్యాంక్ అనేది మాకు చాలా అవసరం కాబట్టి అది తప్పకుండా అధికారులు నోట్ చేసుకొని శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వడ్లపూడి పెట్రోల్ బంక్ నుండి కోర్మన్పాలెం జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్ అడిగాం. లాస్ట్ టైం 2025 4 నెలల్లో మా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్న టైంలో పెట్టాం. అది కానీ గవర్నమెంట్ నుంచి కోర్మన్పాలెం వెళ్ళే రోడ్డు అన్నగారు ఒకసారి ఆ రోడ్డు కూడా గవర్నమెంట్ రోడ్ నుంచి కోర్మన్పాలెం అప్రోచ్ రోడ్ కానీ, అలాగే గాంధీబొమ్మ జంక్షన్ నుంచి బర్లీ గ్రౌండ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ అడిగాం. దీనికి కూడా లాస్ట్ టైం మన 15 ఫైనాన్స్లో పెడతామన్నారు. దయచేసి అది రేపు వచ్చే ఎజెండాకి ఏదో విధంగా వచ్చేలాగా సహకరిస్తారని, దాంతోపాటు ముఖ్యంగా మా వార్డు పరిధిలో స్టేట్ ప్లాన్ రిహాబిలిటేషన్ కాలనీ 80% ఉంటుంది. దీనికి 43 గ్రామాలు. అప్పుడు ఎక్విజేషన్ చేసేటప్పుడు ప్రతి గ్రామానికి కూడా కొంత కమ్యూనల్ స్థలం ఇవ్వడం జరిగింది. అది రీసెంట్గా మనం 24లో అప్లికేషన్ లెటర్ పెడితే, మీద లెటర్ పెడితే ఆ కమ్యూనిటీలన్నీ కూడా మాకున్న కాలనీ అంతా కూడా ట్యాంక్ పోరంపోక్ అని, పోరంపోక్ స్థలం అని చెప్పేసి సర్వే రిపోర్ట్, అది కూడా గూగుల్ మ్యాప్ కాకుండా FMB మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సర్వే గారు. దయచేసి, ఎందుకంటే ఇది మేము రిహాబిలిటేషన్ వాళ్ళని ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర 35-40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఇంకా FMB మీద రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కమ్యూనిటీ దృష్టి పెట్టడం వల్ల ఏమైందంటే కమ్యూనిటీలు అన్నీ కూడా ఆపేయడం జరిగింది. కాబట్టి మరి మనమైతే ఆ రోజు ఎలక్షన్ టైంలో కానీ ఇంకో టైం కానీ ఆ కమ్యూనిటీ, ఎందుకంటే మాకున్నా కూడా స్టీల్ ప్లాంట్లోనూ ఆర్కార్డు ఉన్నా సరే 20% ఎంప్లాయీస్ ఉంటారు. ఉన్న 80% కూడా ఆ కమ్యూనిటీలో చాలా పేదలు ఉంటారు. కాబట్టి అలాంటి కమ్యూనిటీలన్నీ కూడా మరి రేపు కట్టగలిగితేనే రేపు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం చేసేందుకు కూడా అవుతుంది. కాబట్టి దయచేసి గమనించవలసింది కోరుతున్నాం. దాంతోపాటు కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్న టైంలోనూ 87వ వార్డు ప్రాంతాలు అన్ని పార్కులకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా దామోదర్ గారికి కూడా అది మనం చెప్పడం జరిగింది. ఆ పార్కులు అనేవి బ్యాలెన్స్ ఉండిపోయి దయచేసి ఎస్ఐ గారు కొంచెం నోట్ చేసుకొని ఆ పార్కులు కూడా రేపు, ఎందుకంటే మా పరిధి కూడా రేపు మార్చి అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న వర్కులు, ఈ కమ్యూనిటీ పార్కులన్నీ ఏమున్నా సరే ఏదైతే గడ్డ వర్కులన్నీ కూడా ఉంటే మనకు కొంచెం కంప్లీట్ చేస్తారని చెప్పి కూర్చున్నాం. అలాగే
మా వడ్లపూడి బస్ స్టాప్కి కూడా సిగ్నల్ లైట్లు పోయి 3 years అవుతుందండి. దానికి కూడా అది మన జీవీఎంసీ చేయాలని చెప్పారు. అప్పుడు సిఐ గారు కూడా లెటర్ పెట్టారు. అది కమిషనర్, జోనల్ కమిషనర్ గారికి 5 లెటర్లు ఇవ్వడం జరిగింది. నేను మెయిన్ కమిషనర్ కూడా తెలియపరచడం జరిగింది. ఆ సిగ్నల్ లైట్లు కమిషనర్ గారు నోట్ చేసుకొని, ఎందుకంటే అది 3 years నుంచి మన మెయిన్ రోడ్డు, అందులో బ్రిడ్జ్ డౌన్ కాబట్టి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఆ సిగ్నల్ లైట్లు త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు ఏదైతే అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ మనకి కోర్మన్పాలెం నుంచి వడ్లపూడి వరకు కూడా సర్వీస్ రోడ్డు, గతంలో కూడా గడ్డకి ఏదైతే మెయిన్ ట్రైన్ ఉంటుంది హైవే కానుకొని, దానికి అనేక మార్లు మనం లెటర్ కూడా పెట్టడం జరిగిందండి. అలాగే దాంతోపాటు గతంలో కూడా ఈ రోడ్లు ఆర్ఎంపీ చైర్మన్ కూడా నేను అక్కడ ఎలమంచి పరిశీలకులు ఉండడం వల్ల నాయకుల గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా లోపల ట్రైన్లను మనం రిపేర్ చేస్తున్నాం, కానీ మెయిన్ రోడ్ ఎప్పుడు కూడా అది ఆర్ఎంపీ కాబట్టి మనం జీవీఎంసీ మనం చేయట్లేదు కాబట్టి చాలా అధ్వానంగా ఉంది. ఎలాగ రేపు మెట్రో కానీ ఈ డబుల్ డెక్కర్ రోడ్ కానీ వచ్చిన తర్వాత కూడా సర్వీస్ రోడ్ అనేది కూడా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. కాబట్టి ఆ సర్వీస్ రోడ్డుకి ఆ గడ్డకు కూడా మరి గతంలో కూడా లెటర్లు ఇచ్చాం, దయచేసి సహకరిస్తారని. అలాగే ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మొత్తం 3 కాలనీలకి ఆ రోజుల్లో మా 87వ వార్డుకి 28 కోట్ల రూపాయలు, 9 కోట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళింది. కానీ 20 నాకు తెలిసి 20 కోట్లు 19 కోట్లతోనే అండర్గ్రౌండ్ పెట్టిన సీనియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా లేక ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇప్పటికీ అలాగే శిథిల వ్యవస్థలో ఉంది. కాబట్టి దయచేసి ఆ సీనియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం లేదా దీన్ని డైవర్ట్ చేయడం అనేది మరి మీ అధికారులు స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే వాటిలో గతంలో కూడా సంపద కుమార్ గారి టైంలో కానీ మనకి 10 కోట్ల రూపాయలు గడ్డలకి అయితే ఇవ్వడం జరిగింది. మరొక బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో గడ్డలు ఈ మధ్యకాలంలో మేము లెటర్ ద్వారా పెట్టాం. కొన్ని ఎజెండాకి కొన్ని స్టాండింగ్ కమిటీకి వచ్చే విధంగా ఏదైతే బ్యాలెన్స్ గడ్డలు అన్నీ కూడా పూర్తి చేస్తారని దానికి కూడా అధికారులు నోట్ చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మాకు శ్మశానంలో దగ్గర 3 years అవుతుందన్న. అప్పుడు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే శ్మశానంలో 40 లక్షల రూపాయలు ఫుట్పాత్ వేయడం జరిగింది, ఫుట్పాత్ వర్క్కి. అయితే అక్కడ శ్మశానంలో ఫుట్పాత్ అవసరం లేదు కాబట్టి ఆ వర్క్ని డైవర్ట్ చేసి వేరే వర్క్లకు ఉపయోగించాలని చెప్పేసి కూడా లాస్ట్ టైం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా కావాలని లెటర్ ఇస్తాం. దయచేసి ఆ 40 లక్షల రూపాయల వర్క్ అనేది కొన్ని అంబేద్కర్ భవన్లు కానీ, దానప్పల్ టెంపుల్ కానీ, అలాగే మూడు ప్రాంతాలు 3 పార్కులకు దాన్ని డైవర్ట్ చేసి ఆ వర్క్ని కూడా డైవర్ట్ చేయాలని కోరుతున్నాం. 27వ ప్రాంతంలో గాంధీ బొమ్మ జంక్షన్ ఒకటి ఉంది. ఆ గాంధీ బొమ్మ జంక్షన్కి గాంధీ గారి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ కమ్యూనిటీలు కట్టడం వల్ల ఆ గాంధీ గారి విగ్రహం లోపలికి వెళ్ళిపోయింది. దానికి రేపు ఎజెండాలోకి వచ్చే విధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు నోట్ చేసుకొని ఆ గాంధీ బొమ్మ విగ్రహాన్ని బయట పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తారని రేపు ఎజెండాలో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం కల్పించిన మరి అధికారులందరికీ మరి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.